ఈ మధ్య ధరణి సమస్యలతోటి సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాల పట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్షాలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, ప్రజా సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా గొంతెత్తి ప్రశ్నించిన, రైతులు తమ కష్టాలు చెప్పుకున్న, భూమి మీద హక్కులు అన్యాయంగా కోల్పోతూ భూమి మీద హక్కులు అన్యాక్రాంతం మాకు తెలియకుండా అవుతున్నాయనే భయంతో సామాన్య ప్రజలు 98% ఉన్న సామాన్య ప్రజలు వాళ్ళ వ్యవసాయాలు, వాళ్ళ కూలి పనులు పక్కకు పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ల ఆఫీస్ చుట్టూ క్యాంపులేసి తిరగాల్సిన గతి పట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. ధరణి అనేది ఒక ఇంటెన్షనల్ ఫ్రాడ్. ధరణి అనేది ఎప్పుడైతే మేము అందరం కూడా గొంతెత్తి ప్రశ్నించడం మొదలుపెట్టామో అప్పుడు ఓన్లీ గత 2 నెలల వ్యవధిలో 3 కంపెనీల చేతులు ఎందుకు మారింది? అంతా గుమ్మడికాయల దొంగ అంటే మీరు భుజాలను దడుపుకుంటున్నారు. సిఎస్ సోమేష్ కుమార్కి తర్వాత ఈ ధరణి పోర్టల్ స్కామ్కి ఏం సంబంధము? ఈ మధ్యనే ఏమాత్రం రెవెన్యూ అనుభవం లేని ఒక క్వాంటల్ అయిన ఒక కంపెనీకి ఎందుకు ఈ ధరణి కాంట్రాక్ట్ కంటిన్యూ చేస్తున్నారు? IL&FS అనే కంపెనీకి 2018లో ఎప్పుడైతే ఈ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రో, కాంట్రాక్ట్ అవార్డు అయిన ఒక నెలలోపే ఆ కంపెనీ 1,00,000 కోట్లు బ్యాంకులను ముంచిందని వాళ్ళు IP పెట్టి చేతులు ఎత్తేసినప్పుడు, ఇంతకు ముందు ప్రెసిడెన్సీ ఎత్తులో చరిత్రలో ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన వర్క్స్ ప్రాజెక్ట్స్ ఎవరికైనా కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ దివాలా తీస్తే వెంటనే వాటిని ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి ఇంకా ఎక్కువ బాధ్యత ఉన్న కంపెనీ లేదా పెద్ద కంపెనీ లేదా గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్లకు అప్పచెప్పే ఒక ప్రెసిడెన్స్ ఉన్నది, ఒక ఆనవాయితీ ఉన్నది. దానికి 2 ఉదాహరణలు. ఒకటి, ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విషయంలో మేటాస్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు IP పెట్టుకొని ఇన్సాల్వెంట్ అయినప్పుడు, బ్యాంక్రప్ట్ అయినప్పుడు వెంటనే అప్పుడు ప్రభుత్వము అది క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా అది మళ్ళీ టెండర్స్ కాల్ఫర్ చేసి L&T కంపెనీకి ఇచ్చింది. మెట్రో ప్రాజెక్టు కంటిన్యూ అయింది. అట్లనే కేరళలో ఈ మధ్యనే కోవిడ్కి సంబంధించిన డేటా ఎంట్రీ ప్రాజెక్టు ఒక ఫారిన్ కంపెనీ చేతిలో పెట్టినప్పుడు అక్కడ ఆ కంపెనీ బ్యాంక్రప్ట్ అయితే వెంటనే ఇమ్మీడియట్గా కేరళ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే కంపెనీకి అప్పచెప్పింది, మళ్ళీ టెండర్లు కాల్ఫర్ చేసి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనము ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల, ప్రజా ఆస్తుల పట్ల, ప్రజలకు సంబంధించిన భూముల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, ప్రజల సెంటిమెంట్ల మీద గౌరవం ఉన్నా కానీ ధరణి అనే ఈ స్కామ్ని ఇమీడియట్గా ఆపు చేయాలి. లేదంటే దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా సాల్వ్ చేయాలి. ఇప్పుడు అందరం కొట్లాడుతుంటే 17 పాయింట్లు ఏదైతున్నాయో ఆ 17 పాయింట్లు రెక్టిఫై చేస్తామని ఏదో మంత్రివర్గ ఉపసంఘం మాట్లాడిందో వాటిని ఏ విధంగా రెక్టిఫై చేస్తారు? 2-3 టెక్నికల్ ప్రశ్నలు వేస్తున్నా. మొట్టమొదటిది, ఈ క్వాంటెలా అనే కంపెనీకి రెవెన్యూ రికార్డులు రెక్టిఫై చేయడం కానీ, రెవెన్యూ రికార్డుల విషయంలో అప్డేషన్ విషయంలో కానీ అనుభవం ఏమున్నది? అనుభవం లేకుండా వాళ్ళకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? ఒకటి, ఈ IL&FS కంపెనీ నుంచి టెరాసిస్కో, అక్కడి నుంచి ఇంకో ఫిలిపిన్ కంపెనీ, అక్కడి నుంచి ఇంకో అమెరికన్ కంపెనీ, ఇదంతా కూడా వీళ్ళందరికీ ఎవరికైనా వీళ్ళకున్న బోర్డులో కానీ, వీళ్ళకున్న టెక్నికల్ టీంలో కానీ రెవెన్యూ రికార్డులు మెయింటైన్ చేయడం కానీ, రెవెన్యూ రికార్డులో ఉన్న టెక్నికల్ విషయాలు అంటే భూమికి సంబంధించిన అయితే భూ హక్కుల చట్టాలు, రెవెన్యూల చట్టాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారా? వీళ్ళకి ఎవరు గైడ్ చేస్తున్నారు? వీరే మన సిఎస్ సోమేష్ కుమార్ అంటారు ఏంటంటే డేటా అంతా ప్రొటెక్ట్ ఉన్నది, ఈ డేటా ప్రొటెక్షన్ మేము చూసుకుంటామని చెప్తారు. ఏ విధంగా చూస్తారంటే టెక్నాలజీ తెలియని వాళ్ళం కాదు మేము, మాకు టెక్నికల్ విషయాలు తెలుసు. ఎప్పుడైతే కంప్యూటర్ ఆపరేషను, కంప్యూటర్ డేటా ఎంట్రీ, దాని మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ డిజైనింగ్, బ్యాక్ ఎండ్ ఆపరేషన్, దాని సర్వర్ మెయింటెనెన్స్ బయటి వాళ్ళ చేతిలో పోతుందో ఆ డేటా, ఆ జుట్టు అంతా కూడా, దాని సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళ చేతిలో పోయినట్టే. ఇవాళ ఫారిన్ కంపెనీస్ లాస్ ఏదైతే చట్టాలు ఉంటాయో వాటికి లోబడి ఉండే ఇన్వెస్టర్లు మన దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్లకు మీకున్న కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్ ఏంది? డేటా సెక్యూరిటీ విషయంలో మీరు ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారు? ఎన్ని వందల కోట్లకు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు? 100 సంవత్సరాలకు సంబంధించిన కొన్ని లక్షల మందికి సంబంధించిన, కోట్లాది జనాలకు సంబంధించిన 40 నుంచి 50 లక్షల కుటుంబాలకు సంబంధించిన దాదాపు 1,20 నుంచి 1,50 ఎకరాలకు సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన పుస్తకాలు, కొన్ని లక్షల పేజీలు పుస్తకాలంతా కూడా ఆ డేటా ఒక 150-200 మంది కూర్చొని ఏ విధంగా అప్డేట్ చేస్తారు? ఇవాళ MRO ఆఫీస్లో ఉన్న అవుట్సోర్స్డ్ కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఏదైతే ఎంట్రీ చేస్తున్నారో, తప్పులు ఎంట్రీ చేస్తుంటే దాన్ని రెక్టిఫై చేయడానికి మీ దగ్గర సొల్యూషన్ లేదు. ఇవాళ ఒకరి పేరు మీద ఒక డేటా ఎంట్రీ అయిన తర్వాత అది కరెక్టా తప్ప అని ప్రూవ్ చేయాలంటే దానికి లింక్ డాక్యుమెంట్ చూస్తారు ఎప్పుడైనా కానీ. ఇవాళ లింక్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా, పాత పహానీలు అప్లోడ్ చేయకుండా,
పాత భూమి రికార్డులు అప్లోడ్ చేయకుండా, మీరు ఏ ఆనవాయితీ ఎక్కడి నుంచి వాళ్ళకు ఈ భూమి వచ్చిందో చెప్పకుండా, మీరు ఓన్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్కు ఎంఆర్ఓకు ఇష్టం ఉన్న వాళ్ళ పేర్లు అందులో ఎక్కించి మీరు వాళ్ళతో పంచాయతీ వాళ్ళ పేర్లు పక్కకు పెట్టి ఏదైతే కాన్ఫ్లిక్ట్ చేయదలుచుకున్నారో ఆ కాన్ఫ్లిక్ట్ చేసుకున్న భూమి ప్రభుత్వము బలవంతంగా గుంజుకోవాలనుకున్న భూమి, కన్నేసిన భూమిని బలవంతంగా లాక్కోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది ఆర్టికల్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏదో మనకు అప్లై అయ్యేదో దానిలో ఆర్టికల్ 17 ప్రకారం బలవంతంగా ఇష్టం లేకుండా ఒకరి భూమిని లాక్కోవడం అనేది చట్ట ఉల్లంఘన అవుతుంది, హ్యూమన్ రైట్స్కి ఉల్లంఘన అవుతుంది, ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన అవుతుంది, యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుంది. ఇది గమనించాలి. దీని విషయంలో మేము ఫైట్ చేస్తాం గట్టిగా. ఆర్టికల్ 19 ప్రకారం, హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ 19 ప్రకారం మేము ఖచ్చితంగా ఈ ఒపీనియన్, ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే మేము మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఈ టీఆర్ఎస్ గూండాలు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఇష్టమైనట్టు పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. మేము వాళ్ళని ఒకటే అడుగుతున్నాం, IL&FS అనే కంపెనీకి ప్రభుత్వానికి ఎప్పుడైనా ఏ విధంగా సంబంధం ఉన్నదా? మేము సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాం, ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఇవాళ అదే IL&FS కంపెనీ 1,00,000 కోట్లకు ఏదైతే బ్యాంకులకు టోపీ పెట్టి చేతులు ఎత్తేసిందో ఆ 1,00,000 కోట్లకు సంబంధించిన ఏదైతే డబ్బులు ఉన్నాయో దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ వాళ్ళతో ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొంగ ఇప్పటికీ గత 2 నెలలనే 3 కంపెనీల చేతులు ఎందుకు మారింది? ఈ 3 కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్లకు కానీ, అందులో పనిచేసే టెక్నికల్ స్టాఫ్ కానీ, కొన్ని వేల మంది రెవెన్యూ స్టాఫ్ పనిచేస్తే కానీ తరగని కొన్ని లక్షల పేజీల రెవెన్యూ చట్టాలు, రెవెన్యూ అయితే పత్రాలు ఉంటాయో వాటిని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని ఇవాళ డేటాతో కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎర్రర్స్ ఉంటే, తప్పులు ఉంటే వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ మొత్తం కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఏదైతే ధరణి ఆర్కిటెక్చర్ డిజైన్ ఉందో దాన్ని కూలంకషంగా మార్చాలి. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీయో, NIC లాంటి కంపెనీయో పెద్ద కంపెనీలకు దీన్ని అప్పచెప్పి దీన్ని బాధ్యతాయుతంగా, ఇది బీద ప్రజల ఆస్తులు, ఇది సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా భూమి హక్కు అనేది ప్రధానమైన హక్కు. బీదలకు ఉండే అద్దెకరమో 20 గుంటలో 1 ఎకరం జాగనో 2 ఎకరాల జాగను కూడా బలవంతంగా ప్రభుత్వం ధరణి పోర్టల్లో అన్యాయంగా గవర్నమెంట్ ల్యాండ్ కిందనో ఇంకొకరికి అమ్మినట్టుగానో అక్రమంగా పెడుతున్నారు. దాన్ని రెక్టిఫై చేసే అవకాశం ఇవ్వట్లేదు. కోర్టులలో పెండింగ్లు ఉన్న కోర్టు ప్రశ్నించినా కానీ ముందుకు రావట్లేదు. కాబట్టి రెండు ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఒకటి, మీరు ఇమ్మీడియట్గా ఈ కాంట్రాక్ట్ రద్దు చేస్తారా, లేకుంటే ఇదే కాంట్రాక్ట్ని రెవెన్యూ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ కమిటీ తోటి సలహాలు తీసుకొని ఆ ఆర్కిటెక్చర్ దాని ప్రకారం రీడిజైన్ చేయాలి. ఇది మొదటి డిమాండ్. రెండో డిమాండు, ఇమ్మీడియట్గా ఏదైతే రికార్డులు అప్డేట్, తప్పు రికార్డులు పడ్డదో, తప్పు డేటా పడ్డదో వాటన్నిటిని కూడా సవరించే వరకు సైమల్టేనియస్గా మాన్యువల్ రికార్డ్స్ మీరు యాక్సెప్ట్ చేయాలి, మాన్యువల్ మ్యూటేషన్స్ చేయాలి, మాన్యువల్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఏదైతే కాంకరెంట్ లిస్ట్లో ఉన్న రెవెన్యూ చట్టానికి సంబంధించిన ఏదైతే అంశం ఉన్నదో రిజిస్ట్రేషన్ అనే శాఖ, దాన్ని మీరు అక్రమంగా MROలకు అప్పచెప్పి MROలు చేయాల్సిన అయితే భూమి పరిరక్షణ, రికార్డుల పరిరక్షణ అనే విషయం పక్కకు పెట్టి అక్రమంగా మీరు బెదిరించుకుంటా అక్కడ లంచగొండితనం పెరిగింది, కరప్షన్ పెరిగింది. ఒక ఎకరానికి 50,000 నుంచి ఒక తప్పు రికార్డు రాస్తారు. ఎకరానికి ₹1,00,000 2 లక్షలు ఇస్తేనే ఆ రికార్డు పోతుంది. ఆ రికార్డు మళ్ళీ రెక్టిఫై అయితే దానికోసం నెలల తరబడి తిరగాలి. ఇప్పటివరకు కూడా పెండింగ్ పిటిషన్లు దాదాపు 15 లక్షలు ఉన్నాయి రికార్డ్ రెక్టిఫికేషన్ కోసం. అది మీరు ఎందుకు చేస్తలేరు? 1958 కంటే ముందు 2012లో జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఉందో దాని ప్రకారం 1258 కంటే ముందు ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు కానీ, తర్వాత దాని మీద ఉన్న వాళ్ళకి కానీ కూడా రెగ్యులరేషన్ చేసి ఇప్పటివరకు నిజమైన ఇప్పుడు లేటెస్ట్ పట్టాలు ఇచ్చేసి వాళ్ళ రికార్డ్ అప్డేట్ చేయాల్సిన, రెగ్యులరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది మీరు ఇమీడియట్గా టేకప్ చేయాలి. అది చేయకపోతే చట్ట ఉల్లంఘన అవుతుంది. 1977 వరకు కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ ఏదైతే కొనుక్కున్న చిన్న రైతులు ఉన్నారో, 77 వరకు కొనుక్కున్న ఏదైతే లిస్ట్లో ఉన్న మొత్తం పెండింగ్ పిటిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. అసైన్మెంట్ హక్కుదారులు ఎవరైతున్నారో బీదర్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ రెగ్యులరైజ్ చేసి ఇచ్చాలి. ఇప్పటివరకు 24 లక్షల ఎకరాలకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ రికార్డు మీరు తప్పు ఎంట్రీ చేసిండ్రు. దాదాపు 45 నుంచి 50 లక్షల ఎకరాలు మీరు మాయం చేసే ఇష్యూలో కనబడుతున్నది. ఖచ్చితంగా దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. ఈ టెక్నికల్ విషయాలన్నీ కూడా మీరు గమనించి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ దీన్ని ధరణి పోర్టల్ను ఇమ్మీడియట్గా ఈ టెక్నికల్ ఆపరేషన్స్ ఆపేసి, ఈ డేటా ఎంట్రీలు ఇవాళకి ఆపేసి రీడిజైన్ ఆర్కిటెక్చర్ చేసిన తర్వాతనే టెక్నాలజీకి పోవాలి. ఇంకో డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి డేటా ఎంట్రీకి లింక్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా గత 50-60 సంవత్సరాలకు సంబంధించిన దాని లింక్ డాక్యుమెంట్ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్పుడే మీ ఎంట్రీ కరెక్ట్, దాని మీద వెరిఫికేషన్ ఉంటుంది. లేకపోతే దీని మీద సుప్రీంకోర్టు వరకు పోతాం, కొట్లాడతాము, ప్రజా సంఘాలతో మేము మాట్లాడిపిస్తాము, ప్రజల ఉద్యమం చేస్తాము. ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాలు మార్చి ధరని రెక్టిఫై చేసే వరకు పేద ప్రజల భూమి హక్కులు కాపాడే వరకు మేము పేద ప్రజలకు అండగా ఉంటామని మేము గట్టిగా ఈ ప్రభుత్వాన్ని మేము నొక్కి వకానిస్తూ చెప్తూ మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము.
ఈ ధరణి అనే పోర్టల్లో ఉన్న రెక్టిఫికేషన్స్ ఖచ్చితంగా రెక్టిఫై చేయాలి, లేకపోతే పెద్ద ప్రజా ఉద్యమం లేవదీస్తామని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై.